నమ్రత ఏలూరు వాసి అని అంటున్నారు కదా సార్, మా ఏలూరు రిపోర్టర్తో ఒకసారి మాట్లాడదాము. ఆవిడకి సంబంధించినటువంటి ఇంకేమైనా విషయాలు వెలుగులోకి వస్తాయేమోనని. మా ఏలూరు రిపోర్టర్ మురళీధర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. మురళీధర్, ఈ డాక్టర్ నీరజ అలియాస్ నమ్రత ఏలూరు వాసి అని చెప్తున్నారు. సో ఏలూరులో ఆవిడకి సంబంధించినటువంటి కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మేడం, యాక్చువల్ గా ఈ డాక్టర్ నమ్రత కెరీర్ మొత్తం అంటే గైనకాలజిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ప్రారంభించారు. ఆర్ఆర్పేటలో ఒక హాస్పిటల్ కూడా అక్కడ తీసుకొని అక్కడ నిర్వహించేవారు. అయితే ఈవిడ ఫస్ట్ నుంచి వైద్య వృత్తిలో నిర్లక్ష్య భావం పూర్తి స్థాయిలో ఉందంటానికి స్టార్టింగ్ నుంచే ఆవిడ ప్రవర్తన తీరు ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక పెదవేగి మండలానికి సంబంధించిన ఒక కూచంపూడి గ్రామానికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక బాలింతరాన్ని డెలివరీ చేసి తీసుకొస్తే ఆ డెలివరీ చేసిన తర్వాత సరైన ట్రీట్మెంట్ అంటే డెలివరీ అయిపోయింది, పాప పుట్టిన తర్వాత పాపనే తల్లిని సరిగ్గా చూసుకొని లేకపోతే సంబంధించిన స్టాఫ్ కి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, తర్వాత ఏ మెడిసిన్స్ ఇవ్వాలన్నది. కానీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆవిడ్ని స్ట్రక్చర్ మీద వదిలేసి కిందకి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో మాట్లాడుతూ 2 గంటల సేపు ఆవిడ వృధా చేయడంతో ఆ రోజున ఆ గర్భవతిని తర్వాత పుట్టిన బిడ్డ అర్ధాంతరంగా చనిపోయారు. ఆ సంగతి తెలిసిన తర్వాత అది పొద్దున వరకు చెప్పకపోవడంతో ఆ విషయం తెలుసుకున్న తర్వాత బంధువులు తర్వాత ఆ ప్రాంతానికి చెందిన గ్రామస్తులంతా వచ్చి ఆ హాస్పిటల్ మీద దాడి కూడా జరిగింది మేడం. అయితే అప్పుడు జరిగిన సంఘటనలో ఆవిడ మీద ఏలూరులో కేసు నమోదైంది. వెంటనే అక్కడ జరిగిన సంఘటనతో ఆవిడకి కెరీర్ మొత్తం డ్యామేజ్ అవడంతో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బిషాన్ని ఎత్తేసి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడలో కూడా సంతాన సాఫల్య కేంద్రం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా ఐవీఎస్ ద్వారా పిల్లల్ని పుట్టిస్తామని చెప్పేసి భార్యతో ప్రచారం చేసుకొని అక్కడ కూడా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ పిల్లలు పుట్టకుండా వేరే వాళ్ళ స్పెర్మ్ తోటి ఏమో చేసినట్టు, తర్వాత పిండాలు కూడా అక్కడ కూడా వేరే వాళ్ళు కూడా అక్కడ కూడా ఆరోపణలు రావడంతో ఐసిడిఎస్ శ్రీ సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు ఆవిడ మీద దాడి చేశారు. ఆ హాస్పిటల్ మీద దాడి చేస్తే అప్పుడు కూడా కేసు నమోదైంది. ఈ రకంగా మొత్తం ఫస్ట్ నుంచి ఆవిడ వృత్తిలోనూ నిర్లక్ష్య భావం, తర్వాత డబ్బు సంపాదన, క్రిమినల్ మెంటాలిటీ ప్రధానంగా చెప్పుకోవచ్చు ఆవిడ. తర్వాత ఇక్కడ ఏలూరు సంబంధించిన విజయ హాస్పిటల్లో సుబ్బరామరెడ్డి గారికి సంబంధించిన కోళ్ళు అనమాట ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆయన భర్త పేరు పనేంద్రనాథ్ రెడ్డి. ఇక్కడ విజయ హాస్పిటల్లోను సుబ్బరామరెడ్డి గారికి 3 కుమారులు. ఒకడేమో విజయ భాస్కర్ రెడ్డి ఒక అతను, దామోదర్ రెడ్డి ఒక అతను, ఈయనేమో పనేంద్రనాథ్ రెడ్డి. పనేంద్రనాథ్ గారికి సంబంధించిన కోడలే ఈ భార్య ఈ డాక్టర్ నమ్రత. అయితే భర్తతోటి ఫస్ట్ నుంచి విభేదాలు రావడం, గొడవలు పడడం జరుగుతూ ఉండేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన మరణించాడంట అని వాళ్ళ బంధువులు చెప్పారు. దీని మీద ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆయన చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు, ఆవిడకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ నుంచి ఈవిడ ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల మేము మా కుటుంబం నుంచి దూరంగా పెట్టాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడైతే ఏలూరులో ఆవిడ చేసిన ఘనకార్యం అయితే ఇది ఉంది. అంటే డాక్టర్ నమ్రత ఫస్ట్ నుంచి అంటే డాక్టర్ ప్రారంభించిన కాడి నుంచే ఈ మెంటాలిటీతో ఉందని చెప్పి మనం అనుకోవచ్చు మేడం. రైట్, థ్యాంక్ యూ మురళీధర్.